ఈ పెళ్లి కూతురు జాంబీలా మారింది, కానీ ఎవరినీ దాడి చేయలేదు. ప్రతిరోజూ నేలపై ఏదో వెతుకుతూ ఉండేది. సైనికులు ఆమెపై తుపాకులు గురిపెట్టి కాల్చడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే జాంబీ పెళ్లి కూతురు లేచి నిలబడింది. ఆమె వేలికి ఉంగరం పెట్టే ప్రయత్నం చేసింది, కానీ ఆమె వేలు చాలా సన్నగా ఉండడంతో ఉంగరం జారిపోతుండేది. అయినా ఆమె మళ్లీ మళ్లీ ప్రయత్నించేది. ఈ విచిత్రమైన దృశ్యం చూసిన సైనికులు తమ ఆయుధాలను క్రమంగా క్రింద పెట్టారు. నిజానికి కొన్ని రోజుల క్రితం ఆమె తన పెళ్లి వేడుకలో పాల్గొనగా జాంబీ వైరస్ మొదలైంది. అందరూ పారిపోతూ ఉండగా ఆమె భర్తకు ఒక్కసారిగా ముక్కులో రక్తం వచ్చింది. సైనికులు అతను ఇన్ఫెక్టెడ్ అనుకుని అతన్ని క్వారంటైన్ కి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. పెళ్లి కూతురు అతనికి లుకేమియా ఉందని చెప్పినా వారు వినలేదు. అప్పుడే ఒక గన్ శబ్దం వినిపించింది. ఆమె చివరి ఆశ అంతమైంది. తన భర్త శవాన్ని చూసిన ఆమె కుప్ప కూలిపోయింది. కొద్ది రోజుల్లోనే ఆమె కూడా జాంబీలా మారిపోయింది. కానీ తన భర్తను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. పెళ్లి కూతురు ప్రమాదకరంగా లేదని నిర్ధారించిన తర్వాత సైనికులు ఆమెకు గ్రీన్ ట్యాగ్ ఇచ్చారు. ఇది ఆమె భద్రతగా ఉందని సూచించేది. వారు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పెళ్లి కూతురు ఒక్కసారిగా ఒక గుండు కలిగిన సైనికుడి వైపు పరిగెత్తింది. తన జ్ఞాపకాల్లో తన భర్త కూడా గుండువాడే. ఆమె ఆ సైనికుడిని తన భర్త అనుకుని పరిగెత్తింది. ఆ సైనికుడు తప్పించుకోవాల్సి వచ్చింది. ఇంతలో సైనిక బృందం మిషన్ ముగించుకుని సేఫ్ జోన్ కి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. కానీ అప్పటికే బేస్ వద్ద కొత్త సమస్య మొదలైంది. ఓ వృద్ధురాలు తాను తన కుమారుడికి భారంగా మారిపోయానని భావించి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ల్యాండ్ మైన్ మీద అడుగు పెడుతుంది. సైనికుడు ధైర్యం చేసి వృద్ధురాలిని రక్షించేందుకు నేరుగా ఆమె వైపు జీప్ నడిపాడు. చివరి క్షణంలో ఆఫీసర్ మరియు వృద్ధురాలు ఇద్దరూ దూకి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తు మైన్ పేలలేదు. ఇంతలో బృందం నగరాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఒక పెద్ద పేలుడు శబ్దం భూమిని కంపింపజేసింది. ఇప్పుడు పరిస్థితి మరింత చేదుగా ఉంది. ఎందుకంటే ఆ శబ్దం వల్ల నగరంలోని జాంబీలు అక్కడికి వచ్చేస్తారు.